బయటకు పోరా. ఏనుగు వైద్యుడికి ఇంత పొగరా? విజయనగరానికి యువరాణి అనే కళ్యాణి నిన్ను క్షమించాలా? పొరపాటున నిన్ను పెళ్ళికొడుకు అనుకున్నారు. ఇంట్లోకి ఘనంగా ఆహ్వానించి కాఫీ ఇచ్చి మర్యాదలు చేసినప్పుడైనా నువ్వు ఎవరు చెప్పనుచుగా? అడ్డమైన వాళ్ళందరినీ పిలిచి మర్యాదలు చేయడానికి ఇదేమి ధర్మసత్రం కాదు. గౌరవమే పోయింది. ఏంటి మీ గౌరవం? వచ్చిన వాడు ఎవడో సరిగ్గా తెలుసుకోకుండా నన్ను చూసుకోని వాడి ముందు నిలబడ్డమే మీ గౌరవమా? చాలే ఊరుకవే. ఏనుగు వైద్యం చేయడానికే వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకుని రాజభోగాలు అనుభవించడానికి రాలేదు. బాగా విను. పెళ్లి జరగకుండా పళ్ళుడిపోయి ముసల్దాని అయిపోయి కృంగి కృషించిపోయి ఇక్కడే పడేడుస్తావు. ఇదే నా శాపం. నేను అవమానపడ్డం నీకు చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు చెప్పినందువల్లే కదా దాని దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడిగాను. నువ్వేమన్నావు? దాని మంచి గుణం వెంటనే క్షమిస్తున్నావు. ఏమన్నా చూసావుగా? దాని మంచి గుణం ఏమిటో చూసావుగా? దానివల్ల ఇప్పుడు ఏమైపోయింది? కోపంలో అలా మాట్లాడటం సహజమే కదా. అలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు. మీరు ఎలాగైనా క్షమించమని అడిగేశారు కదా. దాని పళ్ళు రాలగొట్టాలనుకున్నాను కానీ ఊరుకున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోపు అది జరక్క మానదులే. రాజా, కరివేపాకు కూడా ఔషధంలో. కరివేపాకు వద్దు, ఔషధం వద్దు. అన్ని విషయాలు రాజుగారితో చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద. ఏంట్రా అంటున్నావు? అవునరా, బయట ఏనుగు కళ్యాణి, లోపల ఈ రాక్షస కళ్యాణి నా ప్రాణాలు తీసేస్తున్నాయి. నేను భరించలేను. కాస్త మెల్లగా మాట్లాడండి. రాజుగారు వింటే చంపేస్తారు. ముందు నువ్వు చేస్తావు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. నీకు ముఖ్యమైన రహస్యం నేను చెప్పబోతున్నాను. మేము అసలు ఏనుగు వైద్యులమే కావు. అవునరా, నేను ఏనుగు వైద్యులు వేలాయుధం కొడుకుని కాను. అసలు నాకు ఏనుగు వైద్యమే రాదు. ఇదంతా నేను వీడు కలిసి వేసిన నాటకం. ఎలాగైనా డబ్బు తొందరగా సంపాదించాలని తెలివిగా వేసిన ఐడియా. ఏనుగు వైద్యులుగా మోసం చేయాలనుకున్నా మమ్మల్ని ఈ రాజభవనానికి తీసుకొచ్చిన నీకు మహారాజు గారి దగ్గర దండన తప్పదు. ఏమంటావా? తొందరపడుకు నాయనా. ఇలా జరుగుతుందనే వాడు చెప్తున్నాడు. కానీ అలా జరగకుండా చూసుకోవాల్సింది నీ బాధ్యత. అందుకు ఒకే ఒక్క దారే ఉంది. మేము ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అందుకు నువ్వు హెల్ప్ చేయాలి. ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదలరా. ఒక పిల్ల, ఇద్దరు పిల్లలతో హాయిగా ఉంటున్నాను రా. నా పిల్లం బిడ్డలు అనాథాలు చేసేటట్టుకున్నారా? మీరు బాగుపడతారా? అనవసరంగా సెంటిమెంట్ డైలాగులు చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూడకు. మేము అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చామని తెలిస్తే ముందు రాజుగారు నిన్ను చంపేస్తారు. అంతకు ముందు తప్పించుకునే దారి మాకు చెప్పకపోతే మేమే నిన్ను చంపేస్తాం. జాగ్రత్త. ఏమిటి వీడనేది? అసలు అనేది ఏమంటారయ్యా? ఇటుపక్కలతో రాణిగారు ఉన్నారు, ఇటుపక్కలతో పనులు ఉన్నారు, ఇటుపక్కలతో రాజులు ఉన్నారు, ఇటువైపు వెళ్తే దానే లేదు. అసలు నన్నేది ఏమంటావయ్యా? ఒకే ఒక దారి ఉంది. ప్రాణాలకు తెగించి ఆ దారిలో వెళ్ళాలి. మెయిన్ దారిలో నుంచి గానీ దొడ్డు దారిలో నుంచి గానీ మనం వెళ్ళాలని అనుకోకూడదు. కానీ ఒకే ఒక దారి ఉంది. ఆ దారి చెప్తాను, మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ముందు స్టోర్ రూమ్ దాటి కిచెన్ ద్వారా వెళితే ఓ పెద్ద వరండా వస్తుంది. వంటోళ్ళు గురక పెడుతూ ఏనుగులాగా నిద్రపోతూ ఉంటారు. మీరు భయపడకూడదు. మెట్ల ద్వారా మెల్లగా దిగుతూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చేదే కళ్యాణి రూము. అక్కడికి మగవాళ్ళు ఎవరూ రారు. కానీ దొరికారో మిమ్మల్ని పరలోకాన్ని పంపించేస్తారు. ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? అరకు ఎవరైనా వస్తారేమో. అరకు ఏదో తెలియక లోపలికి వచ్చేసాను. అరిచి నన్ను అవమానపరచుకో. అరవకని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ అరుస్తావే. నేను చెప్పేది వినలేదంటే పోయేది నీ పొరువే. నువ్వు ఇప్పుడేం చెప్పినా రాజుగారు నమ్ముతారు. నన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఇక్కడే పాతేస్తారు. గుడికి వెళ్లే దారి తెలియక ఈ భవనంలో అటు ఇటు తిరిగి ఆఖరికి నీ రూంలోకి వచ్చి పడ్డానే. ఒక ఏనుగు వైద్యుడు అంతఃపురంలో అర్ధరాత్రి పూట యువరాణి గదిలో ఉన్నాడన్న విషయం ప్రజలందరికీ తెలిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో.
ముందు నేను చెప్పినట్టు ముసలయ్యేంత వరకు పెళ్లి కాకుండా కృంగి కృషించిపోవాల్సిందే. ఇప్పుడు నీకు అర్థమైందా? యువరాణైనా ఈ దేశానికే రాణైనా ఒక ఆడది మగాడికి లొంగాల్సిందేనే. ఇంకో నిజం చెప్తాను, నేను ఏనుగు వైద్యుడిని కాను, గుర్రం వైద్యుడిని కాను. అలా వేషం వేసుకొని వచ్చానే. ఈ విషయం ఆ గుణశేఖర్ గడికి బాగా తెలుసు. ఇవాళ రాత్రి నేను తప్పించుకోవాలనుకుంటున్నాను. నేను తప్పించుకుని పారిపోయేంత వరకు ఈ విషయాన్ని ఎవరితోనైనా చెప్పావో నీ ఒంటి మీద ఉన్న మచ్చలే. అయ్యో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాజుగారు చూసారంటే ఏమనుకుంటారు? నేను మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. ఆ?